హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకి ఫేజ్ 14 సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇందులో చాలా రకాల ఫార్మసిస్ట్ జాబ్స్ అనేవి ఉన్నాయి. అండ్ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ డిప్లొమా లేదా బీ ఫార్మసీతోనే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనే ఫీజు అవసరం లేదు, ఉమెన్ వాళ్ళకి కూడా ఫీ అవసరం లేదు, మీరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓబీసీ అండ్ ఓసీ వాళ్ళకైతే 100 రూపీస్ ఫీ అనమాట. మీరు ఎన్ని పోస్టులు అప్లై చేస్తే అన్ని 100లు పే చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసింది మనకి ఫార్మసిస్ట్ ప్లస్ క్లర్క్ అనమాట. అండ్ మీరు ఒకసారి నోటిఫికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. పోస్ట్ కోడ్ అనేది చూసుకోండి, MP10226 అనమాట. అంటే మనకి మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి రీజన్లో మనకి పోస్టింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇదేంటి అంటే మెడికల్ స్టోర్లో మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసింది మనకి 21 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ అనమాట. లెవెల్ 5 అనమాట స్కేల్ పే. అండ్ దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇంటర్ ప్లస్ డిప్లొమా ఇన్ ఫార్మసీ అన్న చేసి ఉండాలి, లేదా బీ ఫార్మసీ అన్న చేసి ఉండాలి. అండ్ మీరు కంపల్సరీ ఫార్మసిస్ట్ సంబంధించినటువంటి కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉండాలి. అండ్ దీనికి సంబంధించిన వేకెన్సీ చూసుకోండి, ఎస్టీ వాళ్ళకి ఒకటి, ఓబీసీ ఒకటి, ఓపెన్లో 3 పోస్టులు అనేవి ఉన్నాయి. ఆ తర్వాత కిందికి రండి. అండ్ ఫార్మసిస్ట్ అనమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి కోడ్ చూసుకోండి, MP10526. ఇది కూడా మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి రీజన్లో వచ్చినటువంటి పోస్ట్ అనమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి పోస్టింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ CGHS సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్ అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకోండి 18 to 27 ఇయర్స్ అనమాట. లెవెల్ 5 అనమాట స్కేల్ పే. లెవెల్ 5 అంటే 30,000 బేసిక్ పే అనేది ఉంటుంది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకోండి, బీ ఫార్మసీ లేదా డి ఫార్మసీ అంటే డాక్టర్ ఫార్మసీ లేదా బీ ఫార్మసీ వాళ్ళు ఏది ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ ఎస్సీ వాళ్ళకి 15, ఎస్టీ వాళ్ళకి 2, ఓబీసీ 9, ఓపెన్లో 32, ఈడబ్ల్యూఎస్ 10, టోటల్గా 68 పోస్టులు అనేవి ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్ బీ ఫార్మసీతో అప్లై చేసుకోవచ్చు. అండ్ సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకేనా. అండ్ ఆ తర్వాత వచ్చేసింది మనకి జూనియర్ ఫార్మసిస్ట్ అనమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి కోడ్ చూసుకోండి, MP12326 అనమాట. ఇది కూడా మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి రీజనల్ పోస్టు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసినది మనకి 18 to 27 ఇయర్స్. లెవెల్ 4 అనమాట. లెవెల్ 4 అంటే 25,000 బేసిక్ పే అనేది ఉంటుంది. దీనికి కూడా మనకి ఇంటర్ ప్లస్ డిప్లొమా ఫార్మసీ లేదా బీ ఫార్మసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒక్క పోస్ట్ అనేది ఉందన్నమాట. ఓకే. అండ్ ఆ తర్వాత వచ్చేసిన మనకి ఫార్మసిస్ట్ క్లర్క్ అనమాట. దీనికి సంబంధించినటువంటి పోస్ట్ కోడ్ చూసుకోండి, MP12726. ఇది కూడా మధ్యప్రదేశ్ రీజియన్ పోస్టే. అండ్ మెడికల్ స్టోర్లో మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. ఏజ్ వచ్చేసింది 21 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్. లెవెల్ 5 అనమాట. లెవెల్ 5 అంటే మీ అందరికీ తెలిసింది కదా, 30,000 బేసిక్ పే అనమాట. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా సేమ్, ఇంటర్ ప్లస్ డిప్లొమా ఫార్మసీ లేదా బీ ఫార్మసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓపెన్లో వచ్చేసినంత మనకి 2 పోస్టులు ఉన్నాయి, ఓబీసీ 1 పోస్ట్ అనేది ఉంది. టోటల్గా 3 పోస్టులు అనేవి ఉన్నాయి. ఆ తర్వాత సేమ్ టు సేమ్ ఫార్మసిస్ట్ కమ్ క్లర్క్ అనమాట. ఇది నార్త్ ఈస్ట్ రీజియన్లో ఉంది. అండ్ NE10426 అనమాట పోస్ట్ కోడ్ అనేది. ఇది కూడా మెడికల్ స్టోర్లో ఉంటుంది. గౌహతిలో మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసినంత మనకి 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 5 అనమాట. అంటే 30,000 బేసిక్ పే అనేది ఉంటుంది. అన్ని అలవెన్స్లు కలిపి 50,000 వరకు కూడా రావచ్చు. అండ్ సేమ్ టు సేమ్ క్వాలిఫికేషన్ 10th ప్లస్ డిప్లొమా ఫార్మసీ అనే ఉండాలి. లేదు అనుకుంటే బీ ఫార్మసీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఓపెన్లో 3 పోస్టులు అనేవి ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసినట్టు మనకి సేమ్ అనమాట ఫార్మసిస్ట్ క్లర్క్ అనమాట. దీనికి సంబంధించినటువంటి పోస్ట్ కోడ్ వచ్చేసినది మనకి SR10526. ఇది సౌత్ రీజియన్లో అనమాట. చెన్నైలో పోస్టింగ్ అనేది ఉంటుంది. 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 5 అనమాట. సేమ్ టు సేమ్ క్వాలిఫికేషన్ ఇంటర్ డిప్లొమా ఫార్మసీ లేదా బీ ఫార్మసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసినది మనకి ఫార్మసిస్ట్ కమ్ క్లర్క్ అనమాట. ఇది కూడా సేమ్ టు సేమ్ వెస్ట్రన్ రీజియన్ సంబంధించినటువంటి పోస్ట్ అనమాట. 13526 WR13526 అనమాట. ఇది కూడా మెడికల్ స్టోర్లో మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 5 అనమాట. అంటే 30,000 బేసిక్ పే. క్వాలిఫికేషన్ సేమ్ అనమాట. డిప్లొమా ఫార్మసీ అంటే ఇంటర్ తర్వాత మీరు డిప్లొమా ఫార్మసీ అన్న చేసి ఉండాలి, లేదనుకుంటే బీ ఫార్మసీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులన్నిటికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కొన్ని పోస్టులకి బీ ఫార్మసీ, కొన్ని పోస్టులకి డిప్లొమా ఫార్మసీ, బీ ఫార్మసీ అన్నిటికి కూడా అప్లై చేసుకోవచ్చు. నాకు తెలిసి బీ ఫార్మసీ నేను చెప్పిన జాబ్స్ అన్నిటికి కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంది. ఓకే. ఇందులో పోస్టులు చూసుకోండి, ఎస్సీ వాళ్ళకి 1, ఓబీసీ 1, అండ్ ఓపెన్లో 4, ఈడబ్ల్యూఎస్ అనేది 1 అనమాట. ఓకే. సో ఇదనమాట మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 14 సంబంధించినటువంటి నోటిఫికేషన్లో
ఫార్మసిస్ట్ జాబ్స్ వివరాలు అండ్ దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ అనేది చెప్తాను చూడండి. అండ్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ వచ్చేసినైతే మనకి ఇక్కడ చూసుకోండి 13/4 నుంచి స్టార్ట్ అయింది. 4th May వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఎగ్జామ్ అనేది జూన్లో ఉంటుంది. ఓకేనా, జూన్లోనే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. SC/ST వాళ్ళకైతే 5 years, OBC వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. ఎక్కడెక్కడ ఉంటాయి అనేది చెప్తాను చూడండి. గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అండ్ ఆ తర్వాత వచ్చేసినది మనకి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అండ్ ఆ తర్వాత శ్రీకాకుళం అండ్ ఏలూరు, సిద్దిపేట. ఇందులో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, మీకు దగ్గరలోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది కాబట్టి దూరం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మీకు పోస్టింగ్ దూరంగా ఉండొచ్చు కానీ ఎగ్జామ్ సెంటర్ మాత్రం దగ్గరగానే ఉంటుంది. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. అండ్ మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, ఇది 2nd నెంబర్ పోస్ట్ ఉంది కదా, ఇది డిగ్రీ లెవెల్ పోస్ట్ అనమాట. ఓకేనా, డిగ్రీ లెవెల్ పోస్ట్ కాబట్టి దీనికి సపరేట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మిగతా జాబ్స్ అన్నిటికి కూడా వేరే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇది కాకుండా మిగతా జాబ్స్ ఏవైతే ఉన్నాయో టోటల్గా అన్ని జాబ్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సింగిల్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. దీనికి మాత్రం సపరేట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మిగతా జాబ్స్ అన్ని కూడా మనకి ఇంటర్ లెవెల్ జాబ్స్ అనమాట. ఇది మాత్రం మనకి డిగ్రీ లెవెల్ జాబ్స్ అనమాట. ఓకేనా, ఇక్కడ చూసుకోండి, జనరల్ ఇంటెలిజెన్స్ 25 questions, జనరల్ అవేర్నెస్ 25 questions, క్వాంటమ్ యాప్టిట్యూడ్ 25 questions, ఇంగ్లీషు 25 questions అనమాట. ఒక్కొక్క దానికి 2 మార్కులు 50, 50, 50, 50 అండ్ హాఫ్ మార్క్ అనేది నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఓకేనా, మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది అర్థమైంది కదా. ఈ యొక్క సెకండ్ జాబ్ మాత్రం డిగ్రీ లెవెల్ పోస్ట్ అనమాట. దీనికి సపరేట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మిగతా 6 పోస్టులకు కూడా ఇంటర్ లెవెల్ జాబ్స్ కాబట్టి వాటికి సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకేనా, మీరు ఇంటర్ లెవెల్ ఎన్ని పోస్టులు అప్లై చేసినా సరే సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. డిగ్రీ లెవెల్ ఎన్ని పోస్టులు అప్లై చేసినా సరే సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకేనా, 10th లెవెల్, ఇంటర్ లెవెల్, డిగ్రీ లెవెల్ అనమాట. 3 ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి మనకి. ఫార్మసిస్ట్లో ఇంటర్, డిగ్రీ లెవెల్ జాబ్స్ అనేవి ఉన్నాయి. ఇంటర్ లెవెల్ జాబ్స్ ఏమో 6 ఉన్నాయి. డిగ్రీ లెవెల్ ఏమో ఇదొక్కటి ఉంది. ఇదొక్కటి డిగ్రీ లెవెల్ జాబ్ అనేది ఉందన్నమాట. మీరు 7 పోస్టులకు అప్లై చేస్తే 2 ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఇది తప్ప మిగతా జాబ్స్ అన్నీ అప్లై చేశారనుకోండి సింగిల్ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. ఓకేనా, దాదాపు అన్నీ అప్లై చేయండి. దాదాపు ఆ 2 ఎగ్జామ్స్ కూడా రాయండి. రెండింటి కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సేమ్ అనమాట. సిలబస్ అనేది సేమ్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సేమ్. జస్ట్ లెవెల్ అనేది మారుతుంది, డిఫికల్టీ లెవెల్ అనేది మారుతుంది అనమాట. అదేమో ఇంటర్ లెవెల్లో వస్తుంది క్వశ్చన్ పేపరు, ఇది డిగ్రీ లెవెల్లో క్వశ్చన్ పేపర్ అనేది వస్తుంది. మీరు ఫార్మసీ సంబంధించి ఏం చదవాల్సిన అవసరం లేదు. ఈ 4 సబ్జెక్టులు చదువుకోండి. ఓకేనా, ఈ 4 సబ్జెక్టులు చదివి మీరు ఎగ్జామ్ అనేది రాయొచ్చు, జాబ్ అనేది కొట్టవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్, నోటిఫికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఓకేనా, మీరు పోస్ట్ కోడ్ సెర్చ్ చేయండి, మీకు ఆ పోస్ట్ కోడ్ డీటెయిల్స్ అనేవి కనపడతాయి. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో అడగండి. మీ డౌట్ అనేది నేను క్లియర్ చేస్తాను అనమాట. ఓకేనా, అండ్ ఇదనమాట మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఫేజ్ 14లో ఉన్నటువంటి ఫార్మసిస్ట్ జాబ్ వివరాలు. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫార్మసీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.